చేస్తున్నారా? ఏం చేస్తారు మీరు? రారా అన్నయ్య, లాక్డౌన్ కదా, బయట తినకూడదని మేమే వంట చేసుకుంటున్నాం. ఏం చేస్తాం? ఏమో నాకేం రావట్లేదు. ఏం చేయండి అన్నయ్య? చేప ఏంట్రా? చేప కూర చేప కూర చేపల కూర నేను పని చేయనంటారా మీకు? ఏం పని చేస్తావు? ఇదిగో ఉల్లిపాయలు మరి కొట్టాలి, మరి మసాలా కొడతావా? నువ్వుందంటే బాగా బానూరు నాకు అర్థం పోవా? పెడతాండ్రా. అదే అదనరా పని పని చేస్తా. ఏం చేయను? ఇగో టమాటాలు ఎత్తాను, టమాటాలు పేస్ట్ నేను బాగా నూరాలా? దీంట్లో నూరాలు నువ్వు నూరతావా? మరి పోతున్నా. ఏం చేస్తాను? పోతావా బావా? బో పెడతాను. గేదెలు కాదు వచ్చిండ్రా బాబా, గేదెలు రాకున్నాయా? ఏమన్నా ఉన్నావు? టమాటాలు పేస్ట్ కానీ కోసిస్తానా రా అన్నయ్య. గమ్నరా మాది గేదెలు వెళ్ళిపోతాయి మళ్ళీ మేకల గేదెలు ఉన్నాయా? సరే ఈ కత్తులు ఏంట్రా బాబు? ఎన్న ఏంటి అన్నీ? కదా టమాటా బాగా నూరుతున్నాను బాబా, బాగా నూరుతున్నాను నేను. టమాటా మొక్క ఏంటి మీరే అర్థమైందా? చాలా బాగా నూరుతున్నాను. మరి చేసి నాగేస్తున్నాను. నాకు గేదె మనకెళ్ళిపోతాయి అర్థమవుతుందా? టమాటాలు మంచి గుడ్డుగా ఉన్నాయి. చేప మొక్క పెద్ద ఏంటో నాకే మర్చిపోకండి మరి. అలియా ఏంటా ఇది గేదెలు ఎక్కడికి వచ్చారా? గేదెలు ఎక్కడన్నా పోతే నేను చేస్తాను రా బాబా పొలం అంతా. ఎన్ని గేదెలు ఉన్నాయా? 7 గేదెలు రా, 4 గొర్రెలు. 4 గొర్రెలు కూడా ఉందరా? చేపలు కూడా ఉంది కదా? చేపల కూర బాగుంటుందండి రా. బాగుంటున్నాడు. ఏంటి అలాగ ఉంది అది? ఏం చేప? ఇది బంగారు తీగ. మరి బంగారు తీగ ఏం బంగారు తీగ మరి? అది పోందండి బాబా, తింటాను. ఆకలి వేస్తాను కొమ్మిందా. అదిగో ఇప్పుడు వండుతాడు. బాగుంటుందా? బాగుండుతాడు. ఇంకేం చేయాలి పని? నేను ఏదో ఉన్నారా? ఇదిగో నూరాలి. పేస్ట్ వేసి నూరేసావా? దీంట్లో ఊరేసండి రా బాబా, చేయి లాగేస్తుంది అట్టుకునే. దాంట్లోకి దాంట్లోకి చాలా తమ్ముడు చెప్పని గేదెలు వెళ్ళిపోతాయి. ఎక్కడికి? ఆయన వస్తాను, నేను మళ్ళీ వస్తాను. ఎక్కడికి మళ్ళీ వస్తావా? మరి జన్మేందని వచ్చిండ బాగా నేను రాపోతున్నా. అవునా? గేదెంతో చూసి వస్తాను. వస్తావా? మరి నిజంగా వస్తావా? వస్తాను. అన్నం తింటా బాగా ఆగలేస్తున్నాక. తింటావా? తింటాను. సరే వెళ్ళరా, త్వరగా వెళ్ళరా. గేదెలు మేకలు వెళ్ళిపోతాయి. చూద్దాం ఆ శేనకాయలు ఊరుకోండి మళ్ళీ. సరే నేను ఇంట్లో తీసాను రూపాయలు. అలాగే. ఇగో పెట్టు. అలాగే తల్లే. ఓకే ఫ్రెండ్స్, చూసారుగా ఇక్కడ ఉన్న ఇంగ్రీడియంట్స్. ఇవన్నీ కూడా మనం చేపల పులుసు, బంగారు తీగతో చేసుకునే చేపల పులుసు చేయడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇవన్నీ కూడా. సో నెక్స్ట్ మనం ఏం చేద్దామంటే వీటితో స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, ముందుగా ఇందులో మనం ఆయిల్ అనేది వేసుకుందాం. తర్వాత మెంతులు కూడా మనం ఇందులో వేసుకుందాం. ఇప్పుడు ఆవాలు కూడా వేసుకుందాం. తర్వాత జీలకర్ర, తర్వాత మనం తరుగుకున్న అల్లం సన్నగా తరుక్కోవాలన్నమాట. ఇప్పుడు ఎండుమిర్చి కూడా వేసుకుందాం. ఇప్పుడు ఉల్లిపాయలు కూడా మనం వేసుకుందాం. ఇవి కట్ చేసుకున్న ఉల్లిపాయలు. తర్వాత గ్రీన్ చిల్లీ, పచ్చిమిరపకాయలు కూడా మనం
ఒక 5-6 పచ్చిమిర్చి వేసుకోవాలి. మనం కరివేపాకు కూడా ఇందులో వేసుకున్నాం. ఈ కరివేపాకు వేయడం వల్ల మనకి ఈ కర్రీలో ఏంటంటే మంచి రుచి అనేది వస్తుందన్నమాట. దీనికి సరిపడినంత కరివేపాకు మాత్రమే వేసుకుంటే మనకి చాలా రుచిగా ఉంటుంది. ఇప్పుడు మూత అనేది మనం మళ్ళీ వేద్దాం. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మనం ముందుగా పేస్ట్ చేసుకున్న టమాటా పేస్ట్ని మనం ఇందులో వేసేద్దాం. మళ్ళీ ఒకసారి మూత పెట్టుకున్నాం. ఇదేంటంటే ఇది మనకి చింతపండు పులుసు అనమాట. చింతపండుని మనం బాగా కడిగి కొద్దిసేపు నానబెట్టి ఒక 1/2 అవర్, అప్పుడు మనకి తెలుసు కదా ఇది చింతపండు గుజ్జు. ఇందులో మనం ఏం చేద్దాం, ఫస్ట్ పసుపు వేసుకుందాం. దీని తర్వాత మనం కారం అనేది ఇందులో వేసుకుని మిక్స్ చేసుకుందాం. కారం మనం ఈ ఫిష్ కర్రీలో ఏంటంటే కొంచెం ఎక్కువనే వేసుకోవాలి. కారం ఎక్కువ వేసుకుంటేనే దీనికి టేస్ట్ అనేది వస్తుంది. యాక్చువల్గా ఏంటంటే అందరూ కూడా ఏంటంటే చింతపండు పులుసు లాస్ట్న ఫిష్ కర్రీ దింపేసి ముందు వేస్తారు. అలా కాకుండా ఇలా కూడా మీరు ఒకసారి ట్రై చేస్తే టేస్ట్ అనేది కొంచెం చాలా బాగుంటుంది అన్నమాట. ఇందాక మనం కలుపుకున్న చింతపండు పులుసు ఉంది కదా, ఇందులో కారం పసుపు కలుపుకున్నాం కదా, దీన్ని ఏం చేయాలంటే ఇందులో ఈ గ్రేవీ ఇందులో వేసేద్దాం. మనం వేసుకుని కొద్దిగా వాటర్ పోసుకుందాం. వాటర్ యాడ్ చేసుకుందాం. సో ఇప్పుడు ముందుగా కట్ చేసుకున్న చేప ముక్కలను మనం ఇందులో వేసుకుందాం. మనం కళ్ళుప్పు అనేది ఇందులో వేసుకుందాం. మనం టేస్ట్కి సరిపడినంత ఇందులో వేసుకుందాం. ఇప్పుడు మనం ముందుగానే నూరు పెట్టుకున్న జీలకర్ర వెల్లుల్లి పేస్ట్ని మనం ఇందులో వేసుకుందాం. వేసుకున్న తర్వాత మనకి ఏమవుతుందంటే ఇది ఈ పులుసులో కలవడం వల్ల ఏంటంటే మంచి టేస్ట్ అనేది వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, మనం ఏం చేద్దామంటే చివరిగా ఈ కర్రీని దించేసుకునే ముందు మనం ఏం చేయాలంటే ఒక 10 నిమిషాల ముందు మనం ఈ కొత్తిమీరను కూడా యాడ్ చేసుకుందాం. దీనివల్ల ఏంటంటే మంచి టేస్ట్ అనేది వస్తుంది. పులుసు కూడా చాలా రుచిగా ఉంటుందన్నమాట.
ఫ్రెండ్స్ చూసారుగా మనకి గుమగుమలాడే చేపల పులుసు రెడీ అయిపోయింది. ఓకే, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే టేస్ట్ చేద్దాం. ఓకే, రాజనా చెప్పాలి మరి. బాగుందా? బాగుందా? బాగుందండి, చాలా బాగుందండి. కొంచెం మజ్జిగ అంటేనా? మజ్జిగండి చేపలు చాపుకోతాను, ఇంకే చాపకండి. చెప్పం పులుసు అదిరిపోయింది. సత్యం కొద్దిగా చాపలు బాగుంది బాగుంది. మసాలా కదా చెప్పండి, బాగా చెప్పండి. చాలా బాగా చెప్పండి. చాలా బాగుంది కూర, చాలా బాగుంది చేప కూర, చాలా బాగుంది. మరి అలాగే ఉంటుంది మరి. విలేజ్ స్పైసీ ఫుడ్ అంటే అలాగే ఉంటుంది. ఏం పేదమ్మా? విలేజ్ స్పైసీ ఫుడ్. స్పైసీ ఫుడ్డా? చేప కూర బాగుంది. ఇంకేం చేస్తున్నాదేనా? ఇంకా చాలా చేస్తావు. చాలా బాగుంది కూర, చాలా బాగుంది. వచ్చేస్తాం మా టీంలోకి. వచ్చానా? బాగుంది, చాలా బాగుంది, చాలా బాగుంది కూర, చాలా బాగుంది. అమ్మ కర్రీ ఎలా ఉందా? బాగుంది. సూపర్గా వచ్చింది ఫ్రెండ్స్. మీరు కూడా ఇలా మీ ఇంటి దగ్గర చేసుకుని హ్యాపీగా తిని టేస్ట్ ఎలా వచ్చిందో మాకు చెప్పండి.